హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా లాస్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్ 30 మార్క్స్ ఎలా రావడం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మ్యాథ్స్కి సంబంధించి 31 నుంచి 75 వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్క్స్ అర్థమెటిక్ ఉంటుంది, 20 మార్క్స్ రీజనింగ్ ఉంటుంది. ఓవరాల్గా ఈ 45 సెట్లో ఎన్ని మార్క్స్ 75లో ఓవరాల్గా మనకి ఎక్కడి నుంచి ఎలాంటి వెయిటేజ్ వచ్చిందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి ప్యూర్ మ్యాథ్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ 31 నుంచి 32, 33, 34 ఇవి మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి రావడం జరిగింది, క్యూబ్స్ అలా. తర్వాత నెక్స్ట్ 35 వచ్చేసి కూడా ప్యూర్ మ్యాథ్సే. తర్వాత 36 వచ్చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్, ఇది 37 కూడా ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి 38 ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్, కాకపోతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్ని ఇంక్లూడ్ చేస్తాడు. అంటే ఈ 3 క్వశ్చన్స్లో ఈ 38 అనేది డిస్కౌంట్ ఇంక్లూడ్ చేస్తాడు. ఈ క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ఓవరాల్గా మనకి 2025 జూన్ జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో 3 మార్క్స్ ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత 39th క్వశ్చన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. తర్వాత 40 సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 41 క్వశ్చన్లో కూడా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ క్వశ్చన్. తర్వాత 42 క్వశ్చన్స్ వచ్చేసి లీనర్ ఈక్వేషన్స్, అంటే 42, 43 వచ్చేసి సైమిల్టేనియస్ లీనర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయమని చెప్పి ఇచ్చారు. తర్వాత వచ్చేసి 44 వచ్చేసి ఇది ఫర్ ఎగ్జాంపుల్ అలిగేషన్స్, అంటే మనకి నాణేలు అలా సంబంధించి ఒక చిన్న మిక్స్డ్ అండ్ ఎలిగేషన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. 45 ఇది క్లియర్ చేయాల్సి ఉంటుంది, ప్రాబ్లం సొల్యూషన్ కనుక్కోవాల్సి ఉంటుంది యాజ్ ఏ బాడ్మాస్ ప్రకారం. తర్వాత ఇది కూడా 23rd మొదటి పదము తర్వాత ఏంటి అని చెప్పి మ్యాథ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత 47 క్వశ్చన్, తర్వాత 46 క్వశ్చన్, ఈ రెండు సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. తర్వాత ఇక 50, ఇప్పుడు 48 కానీ 49 కానీ ఇది ప్రాబబిలిటీ క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్లో మనకి మినిమం 2కి 2 చేయొచ్చు, కాకపోతే అక్కడున్న ఎగ్జామ్ టైం ప్రిపరేషన్ మోషన్ టెన్షన్ అన్నీ పెట్టుకొని మనం కొద్ది జాగ్రత్త చేసినట్లయితే 2కు 2 క్వశ్చన్స్ చేయొచ్చు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇది కూడా అంతే, ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. 51 క్వశ్చన్ ఇది ఆ నెంబర్ సిరీస్. ఇది ఇక్కడ నుంచి 51 నుంచి ఇంకా 75 వరకు అక్కడ మనకు రీజనింగ్ అనేది కవర్ అయిపోతుంది. ఇది ఈ సెట్ వచ్చేసి సెట్ ఏ ఫ్రెండ్స్. ఇక 51 క్వశ్చన్ రీజనింగ్ స్టార్ట్ అవుతుంది. 51 నుంచి 52 కానీ తర్వాత 53 కానీ రీజనింగ్ క్వశ్చన్స్. తర్వాత 54 ఇస్ ద రీజనింగ్ క్వశ్చన్, బట్ కాకపోతే నెంబర్ సిరీస్లో ఇది ఒక పర్టికులర్ నెంబర్ని కనుక్కోమని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 55 ఇస్ ద కోడింగ్ అండ్ డీకోడింగ్. తర్వాత 56 ఇస్ ద కోడింగ్ అండ్ డీకోడింగ్. తర్వాత లీనర్ ఫామ్ చేయాల్సి ఉంటుంది ఆ కోడింగ్ కూడా. తర్వాత 57 ఇస్ ఆల్సో సేమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో సెకండ్ ఫార్మాట్. 58 ఇస్ ద కోడింగ్ అండ్ డీకోడింగ్. తర్వాత 59 ఇస్ ద కోడింగ్ అండ్ డీకోడింగ్. 60 క్వశ్చన్ కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్. తర్వాత 61 క్వశ్చన్ వచ్చేసి మనకు డైరెక్షన్స్ ఇది. తర్వాత 62 క్వశ్చన్ ఇస్ ద డైరెక్షన్, కాకపోతే అది డైరెక్షన్స్ అంటే ఇది డైరెక్షన్ చెప్పాలి. ఇది వచ్చేసి ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్యం వాయువం డైరెక్షన్స్లో మిడిల్ 45 degrees యాంగిల్స్లో అడిగిండే క్వశ్చన్, ఇది 90 degrees యాంగిల్స్లో అడిగిండే క్వశ్చన్. తర్వాత 63 క్వశ్చన్ వచ్చేసి మనకి ఆటోమేటికలీ సేమ్ డైరెక్షన్ క్వశ్చన్. తర్వాత 64 వచ్చేసి బ్లడ్ రిలేషన్. 65 ఇస్ ద బ్లడ్ రిలేషన్. తర్వాత 66 ఇస్ ద బ్లడ్ రిలేషన్. 67 వచ్చేసి మనకి ఒక పర్టికులర్ లెక్క ఇచ్చేసి వాటిలో ఎంతమంది ఉంటే ఇలా జరుగుద్ది, ఎంతమంది లేకపోతే అని చెప్పి ఒక పర్టికులర్ నెంబర్. ఇది కూడా ఈజీ రీజనింగ్ క్వశ్చన్, బట్ కాకపోతే పెన్ పెట్టేసి నీట్గా మన ఫార్మాట్ ఫిక్స్ చేసినట్లయితే ఇలా క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇలా రావడం జరుగుద్ది. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ రీజనింగ్లో మనకి 68 క్వశ్చన్ వచ్చేసి ఇది గణాత్మకమైన క్వశ్చన్, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వాటిలో ఏది ఫుల్ అవుతుంది అని చెప్పి ఇలా వర్క్ లాగా చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి 69 ఇస్ ద బాడ్మాస్, అంటే అది మనం క్లియర్ చేస్తే సొల్యూషన్ ఎంత వస్తుంది అనేది ఆన్సర్. తర్వాత 70 క్వశ్చన్ సేమ్ 60 నిమిషాలు వేగుతున్న ట్రైన్ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్. 70 కానీ 71 కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 72 క్వశ్చన్. 72 క్వశ్చన్ ఈజ్ ఆల్సో టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్, బట్ కాకపోతే ఈ 3 క్వశ్చన్స్లో ఫార్మాట్ మార్చేశాడు. ఒకసారి టైమ్ అండ్ డిస్టెన్స్, వేగము, స్పీడ్. తర్వాత 73, 74, 75 ఇవి రీజనింగ్ క్వశ్చన్స్. 73 ఇస్ దే ఇవి సినోనియమ్స్. సినోనియమ్స్ అంటే సిలాజమ్స్. 73rd అన్నది 74th అన్నది సిలాజమ్స్ క్వశ్చన్. అంటే సిలాజమ్స్ అంటే సిలాజమ్స్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రకటనలు ఊహనలు అంటారు కదా, అలా వాటికి 73, 74 ఈ క్వశ్చన్స్. తర్వాత ఈ 75 క్వశ్చన్ కూడా మనకు అంతే.
ఏది ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, ఏది ఇది అవుతుంది అని చెప్పి మనం 75 నుంచి చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత 76 నుంచి ఉన్నటువంటి క్వశ్చన్ అన్నది నెక్స్ట్ ఇది బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్. ఇది మరి ఒక వీడియోలో నీకు ఈ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరికొద్ది ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వీడియోస్ రావడం కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.